నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భగవత్ కృపను పొందడానికి వ్రతాలు, ఉద్యాపనలు అవసరం లేదు. శరీరాన్ని శుష్కింపచేయాల్సిన అవసరమూ లేదు. యజ్ఞయాగాదులు చేయాల్సిన పని లేదు. నిష్కపటమైన నిర్మల ప్రేమను దేవుని పట్ల చూపండి. భక్తిలో మర్మాన్ని తెలుసుకోండి. సాటివారి పట్ల దయ కలిగి ఉండండి. దేవుడు మీకు ఎల్లప్పుడూ మేలు చేస్తాడు అంటూ భక్తి పరమార్థాన్ని సుబోధకంగా వెల్లడించిన అమృతమూర్తి, దయాసింధువు షిరిడీ సాయినాథుడు. షిరిడీ క్షేత్రంలో సాయి ఆవిష్కారమైన తన దివ్య కరుణా కటాక్షాల్ని ఎల్లెడలా ప్రసరింపచేస్తున్నారు. భక్తులలో ఆధ్యాత్మిక దీప్తిని ప్రజ్వలింపచేస్తున్నారు. వివిధ మందిరాలలో అర్చామూర్తిగా భక్తులు సాయిని ఆరాధిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఆ పరంపరలోనిదే చిత్తూరు జిల్లా పుత్తూరులో నెలకొన్న షిరిడీ సాయిబాబా మందిరం. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సాయి భావన మాకు నిత్య ప్రేరణ, ఇలల సాయి సూక్తి నిధి మాకు స్వర్గానికి నిచ్చెన. నీ నామస్మరణే నీకు మా నివేదన, ఎన్నటికీ మరువము నీ సంకీర్తన. ఈ భావజాలం ప్రతి సాయి భక్తుని మనసులో మెదలుతుంది. పరబ్రహ్మము నీ మహిమలు తెలియ మేమెంత వారము సాయి నీవే. పరబ్రహ్మము నీ మహిమలు తెలియ మేమెంత వారము సాయి నీవే. పరబ్రహ్మము. షిరిడీ సాయి దర్శనం భక్తులకు ఆగమనిగమాలు. ప్రపంచంలోని బాధలన్నింటినీ ఉపశమింపచేసే శక్తి సాయీశ్వరుడి. జీవిత పరమార్థానికి అత్యంత సుగమమైనది షిరిడీ నెలవి. సాయీశ్వరుని చరణ సంవాహనే భక్తులకు త్రివేణి సంగమ స్నానం. వారి చరణ తీర్థ సేవనమే సమస్త దురితాల నివారణం. అలాంటి పరబ్రహ్మ పరతత్వ స్వరూపుడైన సాయి మందిరంలో బాబా నెలకొని ఉన్నారు. ఒకే లోగిలిలో పాలరాతి మూర్తిగా, నల్లరాతి మూర్తిగా సాయినాథుడు వెలసిల్లడం ఈ మందిర ప్రత్యేకత. భక్తులలో అలముకున్న అజ్ఞానాంధకారాన్ని పారద్రోలటానికి బాబా జ్ఞానదీపాల్ని వెలిగించారు. అగమ్య గోచరంతో ఉన్న జీవన పథాన్ని సుగమం చేయటానికి బాబా మన కోసం అవతరించారు. ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులకు మానసిక స్వస్థతను చేకూర్చే లోగిలిగా ఈ మందిర వాతావరణం ఆహ్లాదపరుస్తుంది. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే ఒకే మందిరంలో సాయినాథుని 2 విగ్రహాలు ఉండటం. సాధారణంగా సాయి మందిరాలలో సాయి విగ్రహం పాలరాతితో తీర్చిదిద్ది ఉంటుంది. కానీ ఈ లోగిలిలో నల్లరాతితో సాయి విగ్రహం విలక్షణంగా రూపుదిద్ది ఉంటుంది. గర్భాలయం వలె ఉండే ప్రత్యేక సన్నిధిలో సాయీశ్వరుడు భక్తజన కల్పవృక్షమై అభీష్ట వరదాయకుడై ప్రకటితమవుతాడు. ఈ మందిరానికి పక్కనే మరో మందిరంలో సాయినాథుని పాలరాతి మూర్తి దివ్య కాంతుల్ని విరజిమ్ముతుంది. చూపు సాయి నీ ద్వారకామాయి మాకు ఓదారి చూపు సాయి. నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి. సాయి బాబా శరణం, సాయినాథ శరణం. సాయి బాబా శరణం, సాయినాథ శరణం, సాయి బాబా శరణం. సాయినాథుని మూర్తిమత్వం తెల్లని సిరివెన్నెలల ధవళదీప్తిని వెదజల్లుతుంది. సద్గురువు పట్ల సడలని విశ్వాసమే దైవాన్ని సాక్షాత్కరింపజేసే నవ్య మార్గమని సాయి బోధించారు. సాయి అందరి దైవం, అందరి శ్రేయస్సు కోరే ఆత్మబంధువు. ధనికులు, పేదలు, దీనులు, బలహీనులు అనే తేడా లేకుండా అందరి పట్ల వారి దయ సమానంగా కొనసాగుతుంది.
సాయి పరమానంద స్వరూపుడు, భవ తిమిరాన్ని నిర్మూలించే దత్తాత్రేయ స్వరూపుడు. అలాంటి దివ్యమూర్తి అయిన సాయీశ్వరునికి ఈ మందిరంలో అభిషేక వేడుక కమనీయంగా కొనసాగుతుంది. భక్తులు ఈ వేడుకలో పాల్గొని స్వయంగా బాబాను వివిధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు. అలాంటి దివ్యానుగ్రహదాతకు ఈ లోగిలిలో ప్రతి నిత్యం అభిషేక వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. విశేషించి గురువారాలలో ఈ వేడుక కన్నుల పండుగగా ప్రకటితమవుతుంది. వివిధ ద్రవ్యాలలో సాయి పరంధామునికి జరిగే ఈ వేడుక సర్వసమర్పణాభావానికి ప్రతీక. నీ దయవల్ల మాకు పుష్టిని, తుష్టిని, సంతుష్టిని అందిస్తున్న వివిధ ద్రవ్యాల్ని నీ ఆరాధనా కైంకర్య నిమిత్తం నీకే సమర్పిస్తున్నాం అనే భావం ఈ అభిషేక ప్రక్రియలో వ్యక్తమవుతుంది. మూర్తీభవించిన వైరాగ్య భావానికి పరిపూర్ణ అవతారం షిరిడీ సాయినాథుడు. అరిషడ్వర్గాలలో కొట్టుమిట్టాడే తన భక్తుల్ని సంరక్షించడానికి, వారికి జ్ఞానసిద్ధిని కలుగజేయడానికి తన ఆత్మ జ్ఞానాన్ని దీప్తిగా వెలిగించారు. తన యోగ శక్తికి అగ్ని రూపాన్ని ఇచ్చారు. అదే ధునిగా సాయి మందిరంలో అనవరతం వెలుగొందుతోంది. పుత్తూరులోని సాయి మందిరంలో కూడా ధుని కట్టడం కర్మధ్వంసిని ధునిగా వెలుగొందుతోంది. పరబ్రహ్మతత్వాన్ని గురించి తెలిసిన వారే దివ్య జ్ఞానాన్ని శిష్యులకు ఉపదేశించగలరు. ఆ తత్వాన్ని సంపూర్ణంగా అవగతం చేసుకున్న సాయి గురుదేవుల సమక్షంలో ధునికి ఎంతో ప్రాధాన్యం ఉంది. తన ఆత్మశక్తిని అగ్నిరూపంగా వెలిగించి భక్తులకు తన దివ్యానుగ్రహాన్ని అగ్నితత్వంగా బాబా పంచుతున్నారు. తన భక్తులు అరిషడ్వర్గాల్ని జయించాలని, అందుకుగాను 6 సార్లు ఈ ధుని చుట్టూ ప్రదక్షిణ చేయాలని బాబా సంకల్పం. అగ్ని ఆరాధన, అగ్నికి కృతజ్ఞతా సమర్పణ మన సంస్కృతిలో భాగం. ఈ ధుని చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల మన దుష్కర్మల ఫలితాలు ధ్వంసమై సత్కర్మల ఫలితాలు ఇతోధికమవుతాయి. పుత్తూరు సాయినాథుని దివ్య సన్నిధి భక్తుల పాలిట అపర శిరిడీధామంగా వెలుగొందుతోంది. భక్తుల చింతల్ని తీర్చే చింతామణి, అభీష్టాలు తీర్చే కల్పవృక్షం, కామధేనువు, అక్షయపాత్ర. అయితే వీటన్నిటికంటే ఎన్నో రెట్లు మహామహిమాన్వితులు శ్రీ సాయి. సాయి ప్రదర్శించిన ప్రతి చర్య భక్తులకు సందేశం నిండి ఉంటుంది. సాయి దర్శనాపేక్షతో భక్తులు ఈ సన్నిధికి ప్రతి నిత్యం తరలివస్తారు. అందరి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. అందరి వేదనలకు పరిష్కారం లభిస్తుంది. నన్ను విశ్వసించండి, సాధువర్తనతో మసలుకోండి అంటూ తన భక్తి వాత్సల్యాల్ని బాబా ప్రకటించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిగుణాత్మక మూర్తి సాయినాథుడు. ఆయన దివ్య చరితాన్ని పరిశీలిస్తే ఓ సందర్భంలో బ్రహ్మవలే జ్ఞానాన్ని బోధిస్తారు. ఒక్కో సందర్భంలో తమోగుణంతో రుద్రరూపం ధరిస్తారు. మరొకప్పుడు శ్రీహరివలే మాయాలీలా విలాసాన్ని ప్రదర్శిస్తారు. భక్తుల మనోసరోవరంలో విహరించే దివ్యజ్ఞాన అవధూత రాజహంస షిరిడీ సాయిబాబా. అలాంటి సాయినాథుణ్ణి భక్తులు ఈ నెలవులో ప్రతి నిత్యం 4 హారతుల నేపథ్యంగా ఆరాధిస్తారు. విశేషించి గురువారం ఈ మందిరం సాయి భక్తులతో దివ్య కాంతుల్ని విరజిమ్ముతుంది. షిరిడీ సాయి ఆరాధనా సంవిధానంలో హారతి సమర్పణకు ప్రత్యేక స్థానం ఉంది. భక్తులు ప్రతి నిత్యం బాబా వారికి 4 హారతులు నివేదిస్తారు. మనసనే కర్పూరాన్ని అగ్నితో వెలిగించటం ద్వారా దివ్యకాంతి ప్రజ్వలితమవుతుంది. ఆ కాంతి దర్శనం నవ్యక్రాంతికి మార్గనిర్దేశనం. హారతి గైకొనుమా, మా మొర వినుమా, మా కోసం ఇలవెలసిన ఘనదైవమా అంటూ భక్తులు పరిపరి విధాలుగా సాయినాథుణ్ణి వేడుకుంటారు. లోకాలు నీవయా, లోపాలు మావయా, దీపాలు నీవయా, పాపాలు మావయా. లోకాలు నీవయా, లోపాలు మావయ్యా, దీపాలు నీవయా, పాపాలు మావయ్యా.
లోకాలు నడిపించును సాయి, లోపాలు సవరించును సాయి, దీపాలు వెలిగించును సాయి, పాపాలు తొలగించును సాయి. బాబా ఆరాధన అంటే నిజాయితీతో కూడిన సచ్చీల జీవన విధానమే. ఆ సత్యసంధతకే బాబా పరితృప్తులవుతారు. అందుకే ఈ లోగిలికి భక్తులు సాయి అనుగ్రహ పాత్రులై తరలివస్తారు. సర్వమత సారం సమానత్వం, సర్వధర్మ సారాంశం మానవత్వం. ఈ సత్యాన్ని తెలుసుకుని మసలుకోవడమే అసలైన ఆధ్యాత్మిక సాధన. మనిషి మనీషిగా, ఆపై మహనీయునిగా ప్రస్థానం సాగించాలని బాబా ఉద్బోధించారు. సత్యం, ధర్మం, శాంతి, అహింస, ప్రేమ, త్యాగం, దయ, ఈ 7 ఇంద్రధనుస్సు రంగుల్లా మనిషిని చైతన్యపరుస్తాయని ప్రకటించారు. సాయి అందించిన శుభదంలో మనం ముందుకు సాగుతాం.